కేసీఆర్ కుంభకర్ణుళ్ల నిద్రలేచి ఝూటా మాటలు మాట్లాడారన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. పాలమూరుకు అన్యాయం జరిగిందని, మరోవైపు చంద్రబాబు పేరుతో కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పాలమూరుకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో కవిత అధికార హోదాలో ప్రయోజనాన్ని పొందారన్నారు. ఇప్పుడేమో రోడ్డుపైకి వచ్చి ఆరోపణలు చేస్తే ఎవరూ నమ్మరన్నారు. 10 ఏళ్లు కేసీఆర్ కు కాళేశ్వరం మీదున్న సోయి ఇతర ప్రాజెక్టులపై లేదన్నారు ఎంపీ డీకే అరుణ. పాలమూరు ప్రజలు కేసీఆర్నే కనుక గెలిపించకపోయింటారు పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి వెనుకబడినటువంటి పాలమూరు జిల్లాలో అనేకమైనటువంటి అంటే 4 ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు తెలంగాణలో ఆనాడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్. పాలమూరు రంగారెడ్డికి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి చేయడానికి సర్వే కోసం కూడా జీవో అప్పటికే విడుదల చేయడం జరిగింది ఆయన అధికారంలోకి వచ్చేనాటికి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేనేమో 2003లో రాజోలి బండ ఆర్డీఎస్కు పాదయాత్ర చేసిన, అక్కడే పడుకున్నా, అక్కడే నిద్రపోయినా, అక్కడే నిద్రలేసిన, నేను పాదయాత్ర చేసిన అని పదే పదే చెప్తారు కేసీఆర్ గారు. మీరు పాదయాత్ర చేసిండ్రు, ఆ ప్రాంత ప్రజలకు అనేక మాయమాటలు చెప్పిండ్రు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు ఏం చేసిండ్రు? ప్రజలు మరి 10 ఏళ్లలో మీరు రాజోలి బండ కింద ఉన్నటువంటి రైతులకు మీరు చేసినటువంటి న్యాయం ఏంటి? నిన్న మీరు మాట్లాడిన ప్రతి మాట పచ్చి జూటా మాట్లాడిండు, పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. మీరే జూరాలు కట్టినట్టు, మీరే జూరాలు తెచ్చినట్టు, మీరే నెట్టెంపాడు కట్టినట్టు, మీరే కల్వకుర్తి కట్టినట్టు, మీరే కోయిల్ సాగర్ కట్టినట్టు, మీరే భీమా కట్టినట్టు పచ్చి జూటా మాటలు చెప్పింది. పాలమూరుని సస్యశ్యామలం చేసింది మీరేనే ఘనకార్యాన్ని చెప్పింది అబద్ధాలు. ఇంత జూటా మాటలు మాట్లాడేటోళ్ళు ఇంకెవరన్నా ఉంటారా? 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఆన్గోయింగ్ ప్రాజెక్టులు అయినటువంటి కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ వాటి కింద పనులన్నీ కూడా పూర్తి చేయకుండానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు డిజైన్లు మార్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాలలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు నీళ్లు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆ రోజు డిజైన్ తయారు చేసిండ్రు, డిపిఆర్ కూడా ఉంది. కానీ మీరేం చేసిండ్రు? జూలై దగ్గర నుంచి అప్రోచ్ తీసుకోవాలని చెప్పి ఆనాడు ఇరిగేషన్ అధికారులు రిటైర్డ్ ఇంజనీర్స్ అంతా చెప్తే మీరు తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్లో పెట్టిండ్రు. జూరాలలో నీళ్లు లేవు. ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చి మేము మా వినపాన్ని పెట్టుకున్నాం, మేము అయ్యా జూరాల నుంచే టేకప్ చేయండి, ఇక్కడ నుంచి టేకప్ చేసి తొందరగా పూర్తవుతుంది ఈ ప్రాజెక్టు అంటే నీళ్ళు ఎక్కడ ఉన్నాయమ్మా అన్నారు. మీరు మర్చిపోయినరా కేసీఆర్ గారు?